వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరు బాగున్నారు. నేనేమో చాలా సాడ్గా ఉన్నాను, బాధగా ఉన్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు గుర్తొస్తున్నారు. మనం బయటకు వెళ్తే లాక్డౌన్ జరుగుతుంది కదా, సో మనం వెళ్ళాం కదా. సో అందరినీ గుర్తు తెచ్చుకుంటూ పొద్దున్న ఆల్బమ్ తీసి వాళ్ళందరి ఫొటోస్ తీస్తూ చూస్తున్నాను అనమాట. నాకు ఏడుపు వస్తున్న ఫొటోస్ కూడా చూసి. సో ఈరోజు ఎప్పుడైనా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గార్డెన్ ఉండేది. అక్కడ మేము ఒక ప్లాంట్ అయినా ఏదైనా ప్లాన్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా దసరా హాలిడేస్లో, సమ్మర్ వెకేషన్లో అట్లా వెళ్ళేటప్పుడు ఇలా ప్లాన్ చేస్తామన్నమాట. అయితే ఇలా మా అమ్మమ్మ వాళ్ళు కూడా పొలానికి వెళ్ళేటప్పుడు ఇలా మా అమ్మమ్మకు కూడా హెల్ప్ చేస్తాము. ఇలా మేము మా కజిన్, మా తమ్ముడితోని ఇలా గడ్డి తీసుకుంటూ అక్కడ పడేసి అలా చేస్తామన్నమాట. అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్లాంట్ గ్రో చేస్తాం. అలా ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇది మా తాతయ్య, మా అమ్మమ్మ, మా అత్త, మా మామ, ఇది మా చిన్న మామ, పెద్ద మామ. ఇది మా ఫ్యామిలీ ఫోటో. సో అలా ఇలా పొద్దున అలా ఫోటో తీసుకుంటూ అలా బాధగా అనిపిస్తుంది నాకు రోజు. సో మేము ఎప్పుడైనా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మా కజిన్స్తో ఆడుకునే వాళ్ళము. అక్కడ అన్నీ ఉండేవి, అలా ఆడుకునే వాళ్ళము మా కజిన్స్తోని. సో ఇతను మా తాతయ్య, మా నాన్నమ్మ, వీళ్ళిద్దరూ మా నాన్నమ్మ, తాతయ్య. సో అలా ఆడుకునే వాళ్ళం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా మా కజిన్స్తో ఆడుకునే వాళ్ళం. మా మనీష్ అండ్ ఆకాష్, మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు బాగా చూసుకుంటారనమాట. సో మా బాబాయ్ చాక్లెట్స్ తెస్తారు అతను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. మా పిన్ని ఏమో నాకు ఏది ఇష్టం అంటే అది వండి పెడుతుంది అనమాట. అలా మేము రోజు మా కజిన్స్తో ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఇది మా తాతయ్య, నాన్న. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా సో ఇది ఆ ఫోటో. ఇది టెంపుల్లో దిగామన్నమాట ఫోటో. సో నెక్స్ట్ ఏమో ఈ అంతర్వేది బీచ్లో మా కజిన్ నేను ఐస్ క్రీమ్ తిని బీచ్లో ఆడుకుంటాం. సో అలా వీళ్ళని కూడా చాలా చాలా మిస్ అవుతున్నాను. మా అత్తయ్యని కూడా, తను పోచంపల్లి దగ్గర ఉంటుంది, వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. ఎస్పెషలీ మా సిస్టర్ని ఎక్కువ మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను మా సిస్టరు ఎక్కువ చాటింగ్ చేస్తాను. తన పేరు పప్పి. యాక్చువల్లీ నిజం పప్పి కాదు, జస్ట్ తన నిక్ నేమ్ నిఖిత. సో తనని ఎక్కువ మిస్ అవుతున్నాను అనమాట. సో ఇక్కడ ఒక ఫోటో ఉండేది తన పైన. సో ఫ్రెండ్స్, ఇది మా అత్త, ఇది మా బాబాయ్, ఇదేమో మా ఫాదర్. ఈ ఫోటో ఇక్కడ మధ్యలో ఫారెస్ట్లో ఆగి ఫోటో దిగామన్నమాట. సో వీళ్ళందరినీ కాకుండా మేము అలాగైనా ఈ వెకేషన్ అయిపోయిన తర్వాత అలా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం టైం పాస్ చేసి బస్ ఎక్కి ఇలా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగి అలా అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇంటికి వెళ్ళి ఇలా కొంచెం టైం పాస్ చేసి ఇప్పుడు లాస్ట్కి మేము రాజమండ్రికి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని 5 days ఉండొచ్చని అలా నాకు బాధగా అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా సమ్మర్ వెకేషన్లో వెళ్ళకపోతే ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇది చాలా బాధగా ఉన్న వీడియో కదా, మీకు చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.